ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తి అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 8 నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి డయాఫ్రమ్ వాల్ నాశనం చేసిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో పాడైన డయాఫ్రమ్ వాల్ ఈ రోజు నిర్మాణ దశను పూర్తి చేసుకుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నప్పుడు చూస్తే దాని ప్రాముఖ్యత తెలుస్తోందని గవర్నర్ను సీఎం చంద్రబాబు కోరడంతో ఆయన వచ్చి ప్రాజెక్టును పరిశీలించారన్నారు. పోలవరం ప్రాజెక్టును గవర్నర్ సందర్శించడం సంతోషంగా ఉందంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. పోలవరం ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశను పూర్తి చేసుకుని జాతికి అంకితం చేయనుంది కూటమి ప్రభుత్వం. ఇదే అంశంపై మాట్లాడేందుకు నిమ్మల రామానాయుడు మంత్రి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటిలోకి పూర్తి చేయబోతున్నారు? రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేయలేనిటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తూ ఉంది. దానిలో భాగంగానే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు ఎంతో కష్టపడి 18 నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో, ఎందుకంటే ఆ రోజు 17 నెలల పాటు కనీసం ఇక్కడ ఏజెన్సీ లేకుండా 17 నెలల పాటు కనీసం అధికారం లేకుండా గత ప్రభుత్వం చేసే నిర్వాహకానికి డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవుతే మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరి 18, 2025లో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసి ఈరోజు 2026 ఏప్రిల్ 2కి ఈ రోజుకు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా గ్యాప్ 1, గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాములు కూడా ప్యారలల్గా కూడా పనులు జరుగుతున్నాయి. రేపు 2027 కల్లా పోలవరం పూర్తవబోతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు కావచ్చు, టీపీపీ అథారిటీ, జాతీయ వనరుల సంఘం మొత్తం కూడా ప్రతి నెల కూడా సమీక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా రావడం ప్రత్యేకత ఏమైనా సంతరించుకున్నారు? అంటే పోలవరం అంటే ఒక బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్టు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా పోలవరం చూస్తూ ఉంది. ఎందుకంటే ఈనాడు కాదు, ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నుంచి కూడా పోలవరం అనేది ఒక కళగా ఉంది. అటువంటి పోలవరం కళ ఈవేళ సాకారం అవుతూ ఉంది, పూర్తవుతూ ఉంది. అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని కూడా కలిసినప్పుడు ఒకసారి పోలవరం కూడా చూడండి, ఆ పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కంటే జరుగుతున్నప్పుడు చూస్తే ఆ పోలవరం యొక్క ఇంపార్టెన్స్ జరుగుతున్నటువంటి తీరు ఉంటుంది అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని కోరిన మీదట గవర్నర్ గారు కూడా ఈరోజు మరి కాకినాడ ప్రోగ్రాంకి వెళ్తూ ఈరోజు పోలవరం సందర్శనకి ఈరోజు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి మంచి బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టు మన తెలుగు ప్రజల కళ అయినటువంటి పోలవరాన్ని ఈరోజు గవర్నర్ గారు కూడా సందర్శించడం చాలా సంతోషం, చాలా ఆనందం. ప్రధానంగా చూసుకున్నట్టయితే జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు సంబంధించి ఇటు R&R నిధులు కూడా మీరు వచ్చిన తర్వాత 3 దఫాలుగా చెల్లించడం జరిగింది. అయితే R&R నిర్వాసితుల విషయంలో కొంత ఉపాధి విషయంలో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. అటువంటి వాటిపై ఏమైనా చర్యలు తీసుకునే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గత 5 సంవత్సరాల పాలన మీరందరూ కూడా చూస్తారు, నిర్వాసితులను గాలికి వదిలేశారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి వరద వస్తే కనీసం మంచినీళ్ళు ప్యాకెట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కొండల మీద గుట్టల మీద ఉంటే ఏ పాము ఎప్పుడు కాటేస్తుందో భయంగా గడిపినటువంటి పరిస్థితి నిర్వాసితులు గత పాలనలో. ₹1 వాళ్ళకి నిర్వాసితులకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం 3,880 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఇస్తే ఆ డబ్బులను కూడా వేరే దారి మళ్లించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2,000 కోట్ల రూపాయలు ఇచ్చాము 20 నెలల కాలంలో 3 విడతలుగా. మిగిలినటువంటిది కూడా పూర్తి చేసి రేపు 27 ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒక 6 నెలలు ముందుగానే ఆ నిర్వాసితుల సమస్యను పూర్తిగా పరిష్కరించాలనే ఆలోచనతో ఒక పక్కన కాలనీలకు సంబంధించి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా రేపు జూన్కి పూర్తి చేయాలని, కొత్తగా ఎవరైతే నిర్వాసితులను ఐడెంటిఫై చేశామో ఆ పనులన్నీ కూడా రేపు డిసెంబర్కి పూర్తి చేయాలని ఈ రకంగా లక్ష్యంతో మొత్తంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ని అయితే 2027 జూన్ నాటికైతే పూర్తి చేస్తాం. అదేవిధంగా R&R నిర్వాసితుల విషయంలో కావచ్చు, వారికి సంబంధించి ఉపాధి కల్పనలో కూడా ఇటు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తామని అయితే మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.